హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్కేడ్ డెవలపర్స్ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇలాంటి ఐపీఓ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆర్కేడ్ డెవలపర్స్ ఐపీఓ ఎవరికైతే అలాట్మెంట్ అయిందో వాళ్ళకి 50% గెయిన్స్ తో లిస్ట్ అయ్యేదైతే అవకాశం ఉన్నట్లయితే మనకు జీఎంపీ అయితే చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఎవరికైతే అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళకి ఒక 6,000 7,000 ప్రాఫిట్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటున్నారో ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకే హోల్డ్ చేసుకోవచ్చు. ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో లిస్ట్ అయిన తర్వాత మీరు ప్రాఫిట్ అనేది ఈజీగా అయితే బుక్ చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మనకి జీఎంపీ చూసినట్లయితే ఒక్కొక్క షేర్కి మనకు 128 కట్ ఆఫ్ ప్రైస్ ఉన్నట్లయితే మనకు 63 రూపీస్ ప్రాఫిట్ లో లిస్ట్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉన్నట్లయితే మనకు జీఎంపీ అయితే చెప్తుంది. ఆర్కేడ్ డెవలపర్స్ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా మీరు కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆర్కేడ్ డెవలపర్స్ లిమిటెడ్ అని కనిపిస్తుంది కదా. డెవలపర్స్ లిమిటెడ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సెలెక్ట్ టైప్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్, బెనిఫిషియరీ ఐడితో పాన్ కార్డ్ నెంబర్తో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పాన్ కార్డ్ అనేది ఉంది కాబట్టి పాన్ కార్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. పాన్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఈ బాక్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి జరిగింది. సో ఇక్కడ పైన కనిపిస్తున్న క్యాప్చా కోడ్ అనేది మీరు కరెక్ట్గా మిస్టేక్ లేకుండా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ కనిపిస్తున్న సర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత అలాట్మెంట్కి సంబంధించి నాట్ అలాటెడ్ అనేసి రావడం జరిగింది. సో ఇది అలాట్మెంట్ అనేది అలర్ట్ అయితే కాలేదు. సో మీకు అలాట్మెంట్ అయ్యిందా లేదా అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అలాగే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారా లేదా కూడా డీటెయిల్స్ అనేవి కింద మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఐపీఓస్ అప్లై చేసుకోవడానికి, ఒకవేళ షేర్స్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒక ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్న వారికి మోతిలాల్ ఓస్వాల్ ఫ్రీ డిమాట్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫ్రీ డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు ఐపీఓస్కి అప్లై చేసుకోవచ్చు. షేర్స్లో కానీ స్టాక్స్ అన్నింటిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఐపీఓస్కి అప్లై చేసుకోవాలన్నా జస్ట్ మనకి ఇక్కడ అప్కమింగ్ ఐపీఓస్ కానీ కరెంట్ ఐపీఓస్ కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు అప్లై చేసుకున్న వాటికి మీకు అలాట్మెంట్ అయ్యాయా లేదనేసి కూడా మీకు ఇక్కడ ఈజీగా అయితే మీరు ఐపీఓస్కి సంబంధించి కానీ షేర్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకునే దానికైతే మనకు యాప్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎవరైనా సరే ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీ డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.